గెలుపులేని సమరం జరుపుతోంది సమయం ముగించేదెలాయ్ రణం మధురమైన గాయం మరిచిపోదు హృదయం ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం నమస్కారం అండి. లాయర్ గారు, మీరేంటి ఈ టైంలో వచ్చారు? రాత్రి వసుంధర గారు ఫోన్ చేసి పొద్దున్నే 8 ఇంటికి రమ్మన్నారు. ఏదో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పారు. వసుంధర రమ్మందా? ఎందుకు? చెప్పిన టైంకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ లాయర్ గారు. ఒక్క నిమిషం. పర్వాలేదమ్మా. ఇదిగోండి లాయర్ గారు. ఏంటమ్మా ఇవి? ఇవి ధ్రువ సార్ నా సంతకం కోసం ఎదురు చూస్తున్న విడాకుల పత్రాలు. వీటిని కోర్టులో ఫైల్ చేయండి. వీలైనంత త్వరగా విడాకులు వచ్చేలా చేయండి. అలాగేనమ్మా. ఇంకా మీరు వెళ్ళండి. వసుంధర, అసలు ఏం చేస్తున్నావు? నీకేమైనా అర్థం అవుతుందా? ఎప్పుడూ చేయాల్సిందత్తమ్మా, ఇప్పుడు చేశాను.
అయినా దీనికంటే ధ్రువ సార్ని రక్షించుకోవడానికి ఇంకొక అవకాశం ఉందా? ఇదంతా నా జాతకం వల్లే జరిగితే సార్ ప్రాణాల విషయంలో నేను రిస్క్ తీసుకోలేను. అది కాదమ్మా వసుంధరా, ఇది నీ జాతకం వల్లే అని ఎలా చెప్తావు? ఆ రోజు గురువు గారు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది నాన్న. ఆయన మొదటి ప్రమాదం ఒక హెచ్చరిక అని, తర్వాత ఇక ప్రాణహాని అని చెప్పారు కదా నాన్న. అంటే అప్పుడు ముందు జరిగినది ఒక నాటకమే కానీ ప్రమాదం కాదు కదమ్మా. అదే ఆశ నాన్న, ఇది హెచ్చరిక అవ్వాలి. ఆయన బాగున్నారు అని హాస్పిటల్ నుంచి కాల్ రావాలి. ఆ జాతకం కరెక్ట్ కాదేమో అని మల్లిక అంది కదా. కాదేమో అనడానికి, ఖచ్చితంగా కాదు అనడానికి చాలా తేడా ఉంది నాన్న. ఇంకా 1% కూడా నా వల్ల ఆయనకి ఎలాంటి ఆపద రానివ్వను. నాకసలే పిచ్చి పడుతోంది. నువ్వింకా పిచ్చిగా వాగకు వసుంధరా. ఇప్పుడు నువ్వు ఈ విడాకుల పత్రాల మీద సంతకాలు పెడితే వాడు హాస్పిటల్లో లేచి కూర్చుంటాడా? ఏం జరుగుతుందో నువ్వు అనుకుంటున్నావే? నువ్వన్నట్టు హాస్పిటల్ నుంచి ధ్రువాకి బాగానే ఉందని కాల్ వస్తే నీ త్యాగం మూలంగానేనని అందరం నమ్ముతాం. ఇప్పటికి నీ సొంత నిర్ణయాలు కట్టిపెట్టు. హాస్పిటల్ నుంచి కాల్ వస్తోంది. ఏం వినాల్సి వస్తుందో వాడికి ఏం కాకూడదు. హలో మేడం, ధ్రువ సారు ఇప్పుడే కళ్ళు తెరిచారు. మీతో మాట్లాడతాను అంటున్నారు. మీరు కొంచెం త్వరగా రండి. అలాగే. ఇది త్యాగం కాదు, నేను తీసుకోవాల్సిన సరైన నిర్ణయమని కృష్ణయ్య నాకు నిన్నే అర్థమయ్యేలా చెప్పాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు నా గురించి ఆలోచించొద్దు. సార్ ఆరోగ్యమే నాకు ముఖ్యం. మీరు హాస్పిటల్కి బయలుదేరండి.
మీకు వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇంతకంటే ఎక్కువ వామిటింగ్స్ అవ్వడం సేఫ్ కాదు. అందుకే మీకు మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాం. కాసేపు రెస్ట్ తీసుకోండి. అంతా బావుందన్నారు నాన్న. ధ్రువ, ఏడోకు నాన్న, ఏడోకు. అమ్మా, నాకేమైంది? ఏం కాలేదు నాన్న. నీకు అమ్ముంది. ఏం కాదు. ఈ అమ్మ నమ్ముతావు కదా? అమ్మా, నువ్వు దాయాలని ఎంత ప్రయత్నించినా నాకు నా పరిస్థితి అర్థమైపోయింది. నాకు ఎంతో బాగోకపోతే తప్ప నీ గొంతు వణకదు, నీ కళ్ళు చెమర్చవమ్మా. అమ్మా, నేను ఎక్కువ రోజులు బతకను కదా. ధ్రువ, నాకు తెలిసిపోతుందమ్మా. నాకు ప్రాణం పోతుందని బాధగా లేదమ్మా. నాకేదైనా గిల్ట్ ఉంది అంటే అది నీ విషయంలోనే అమ్మా. లేదురా. నీకెప్పుడు నేనొక మంచి కొడుగ్గా ఉండలేదు. నిన్ను ఏడిపిస్తూనే ఉన్నాను. ఎవరి మీద ఉన్న కోపంతో నిన్నిబ్బంది పెట్టాను. ధ్రువ, ధ్రువ, ఇప్పుడు అన్నీ మాట్లాడద్దురా. ప్రశాంతంగా ఉండు. మాట్లాడనివ్వమ్మా. రేపు మాట్లాడగలనో లేదో. ధ్రువ, ధ్రువ, లేదు. నా ప్రాణం అడ్డు పెట్టైనా నిన్ను కాపాడుకుంటానురా. దయచేసి అలా ఆలోచించద్దురా. అలసిపోయానమ్మా. ధ్రువ, నా కూడా చాలాసార్లు ఇక నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేనేమో అనిపించేది. అప్పుడు నువ్వు గుర్తొస్తావురా. నా కొడుకు కోసం నేను బ్రతకాలి అనుకున్నాను. వెంటనే 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. మన పరిస్థితి తప్ప మనల్ని ఏదీ ప్రభావితం చెయ్యలేదురా. ఇప్పుడు ఇందులోంచి బయటికి రావాలి అంటే మందులు, డాక్టర్స్ ట్రీట్మెంట్స్ మాత్రమే కాదురా. నువ్వే కోలుకుంటాను అని బలంగా అనుకోవాలరా. ధ్రువ, నువ్వు అనుకుంటేనే బయటికి రాగలవు నాన్న. ఏ అమ్మ కోసం రా, ప్లీజ్. అమ్మా, నువ్వు పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుందమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను వదిలి వెళ్ళకమ్మా. ఎక్కడికి వెళ్ళను నాన్న, నీతోనే ఉంటా.
నందితమ్మ, మీరేమీ దిగులు పడకండి. నేను సంతకాలు పెట్టేశాను కదా, ఇంకా అంతా బాగుంటుంది. వసుంధర, ధ్రువకేమీ కాదు. తన విషయంలో నిన్ను నువ్విలా నిందించుకోవటం ఆపు. ఏమీ కాకూడదమ్మా. మీరేది చెప్పినా నాకెప్పుడు ధైర్యం వస్తుంది. ఇంకొకసారి చెప్పండి, ధ్రువ సార్కి ఏమీ కాదు అని. ధ్రువకి ఏమీ కాదు, నా మాట నమ్ము. ఏ ఆడదైనా తన మాంగళ్యం బాగుండాలని, తనతోనే ఉండాలని అనుకుంటుంది. బహుశా మాంగళ్యం కోసం మాంగళ్యాన్ని ఇచ్చిన ఆడదే అంటే నువ్వేనేమో. విడాకుల విషయంలో తొందరపడ్డావేమో వసుంధర. తర్వాత పరిస్థితుల గురించి ఆలోచించావా? ప్రస్తుతం ధ్రువ సార్ నా జీవితంలో ఉండడం కంటే ఆయన ఆరోగ్యంగా సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యమమ్మా. మరి నీ జీవితం? ఇప్పుడు నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నువ్వు నష్టజాతకురాలివని నువ్వే ఒప్పుకున్నట్టవుతుంది వసుంధర. ఉన్న నిందలు చాలవన్నట్టు ఇది కూడా భరిస్తావా? ఆయన వల్ల వచ్చిన జీవితం అమ్మా ఇది. ఆయన కోసం ఏదైనా సంతోషంగా భరిస్తాను. ఆయన తర్వాత ఒక జీవితం ఊహించుకుంటే ఇవన్నీ ఆశించేదాన్నేమో. ఆయనే జీవితం అని నిర్ణయించుకునేంతగా ప్రేమించాను. ఇక నాకు దేని గురించి ఆలోచన లేదు. అయినా ఎవరూ లేనప్పుడే ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు నాకు మీరున్నారు, అత్తమ్మున్నారు. నా పక్కనే లేకపోయినా ధ్రువ సార్ సంతోషంగా ఉంటారు. అది చాలమ్మా నాకు. ఈ ధ్రువ సార్లో ఏదో మాయ ఉందమ్మా. ఈ తాళిలో కూడా ఏదో మహిమ ఉంది. ఇది నా గుండెని తాకిన ప్రతి క్షణం నాకు తెలియకుండానే ఆయన నా గుండెల్లో నిండిపోయారు. ఆయనకి చాలా దగ్గరైపోయాను. ఆయన కోసమే ఇప్పుడు దూరం అవుతున్నాను. ఇందులోనూ ఒక ఆనందం ఉందమ్మా నాకు. ఆయన పూర్తిగా కోలుకున్నాక ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను. అప్పటి వరకు అత్తమ్మకి మీకు తోడుగా ఉండాల్సిన బాధ్యత నాకుంది. ఆయనని చూసుకోవాల్సిన కర్తవ్యం కూడా ఉంది. అది సక్రమంగా నిర్వర్తిస్తే చాలమ్మా. వసుంధర, చెప్పినంత తేలిగ్గా ఉండదమ్మా జీవితం. తర్వాత ఇదంతా నరకమైపోతుంది. నీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకో తెలియదు కానీ రాను రాను జీవితం వదులుకోవడం అయితే బాగా నేర్పించిందమ్మా. కోపంతోనో ద్వేషంతోనో కాదు, సంతోషంగానే వదులుకోవడం నేర్పించింది. మరి ధ్రువాన్ని నువ్వు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావు కదా? ప్రేమ అంటే ఆయనతో సంతోషంగా ఉండాలనుకోవడం మాత్రమే కాదమ్మా. ఆయన సంతోషానికి కారణమవ్వడం కూడా. మన జీవితంలో ఎవరుండాలో ఎవరు ఉండకూడదో విధి నిర్ణయిస్తుందేమో కానీ నా మనసులోని జ్ఞాపకాలని అదేం చేయగలదు. అది నేను రాసుకున్న పుస్తకం. అందులో ప్రతి పేజీలోనూ ధ్రువ సరే నిండిపోయారు.
ధృవ సార్, నేనెప్పటికీ చేరుకోలేని గమ్యం అమ్మా. అది నాకు అర్థమైపోయింది. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు అనుకున్నాడేమో కృష్ణయ్య. ఈసారి గట్టిగా కొట్టి మరీ చెప్పాడు. ఇక మిగిలింది బాధ్యతే. హాస్పిటల్ నుంచి ఆయన కోలుకుని వచ్చే వరకు ఆయన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. అది నా బాధ్యత. నిన్న డాక్టర్ బలమైన ఆహారం మాత్రమే పెట్టమని చెప్పారు. హాస్పిటల్కి క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి. అసలే రక్తపు వాంతులు అవుతున్నాయి. నేను వెళ్ళి వంట చేస్తాను నందితమ్మా. నీ బాధని ఎంత పంచుకుందామని చూసినా ఇంకా పెరుగుతుందే తప్ప కనీసం నీకు ఊరటనివ్వలేకపోతున్నాను. ప్రతిసారి నీ భుజం నువ్వే తట్టుకుని లేస్తున్నావు. ఈ ప్రేమ కూడా చాలా వింతది వసుంధరా. అది కోరుకున్న వాళ్ళకి దక్కదు, దక్కిన వాళ్ళకి దాని విలువ తెలీదు. పేషెంట్కి అర్జెంటుగా బ్లడ్ కావాలి. నా బ్లడ్ మ్యాచ్ అవుతుంది, నేనిస్తాను సిస్టర్. నిన్న కళ్ళు తిరిగి పడిపోయారు. మీరివ్వకూడదు మేడం. నాది అదే బ్లడ్ గ్రూప్ సిస్టర్, నేనిస్తాను. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా